ఏదో ఒక రోజున హిజాబ్ ధరించిన మహిళ భారత ప్రధాని అవుతారు. ఇది ఓవైసీ గారి వ్యాఖ్య. తాజాగా మహారాష్ట్రలోని శోభాపూర్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించారు. భారత రాజ్యాంగం కల్పించిన సమానత్వాన్ని, సమిళతత్వాన్ని ప్రస్తావిస్తూ అసదుద్దీన్ వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగం ఎవరికైనా అత్యున్నత పదవిలో కూర్చోబెడుతుందని, మతంతో సంబంధం లేకుండా ఎవరైనా ప్రధాని కావచ్చని ఉద్ఘాటించారు. ఓవైసీ వ్యాఖ్యల మీద బీజేపీ నేతలు మండిపడ్డారు. భారతదేశం హిందూ నాగరికత కలిగిన దేశం. భారత ప్రధానమంత్రి ఎప్పుడూ ఒక హిందువే అయి ఉంటారు. దీని మీద మాకు పూర్తి విశ్వాసం ఉందని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. రాజ్యాంగం ఎవరిని అడ్డుకోదు, కానీ ముందుగా ఒక పస్మాండా ముస్లిం మహిళను లేదా హిజాబ్ ధరించిన మహిళను మీ పార్టీ అధ్యక్షురాలుగా చేయండి, దేశం గురించి తర్వాత మాట్లాడినట్టు బీజేపీ జాతీయ అధికారి షహజాద్ పూనావాలా ఎక్స్ వేదికగా సవాల్ విసిరారు. అదే అక్కడ దాకెందుకు, అవన్నీ ఇక్కడే మనం చేసేది. అతని ట్రాప్లో పడిపోయేది హిందువుల ఇక్కడే అనమాట. ఎస్ కరెక్టే, ఈ దేశంలో చక్కగా అవ్వచ్చు, తప్పేమి లేదు. బురకా ధరించిన మహిళ లేకపోతే కనుక హిజాబ్ ధరించిన మహిళ ప్రధానమంత్రి కాకూడదని ఎక్కడో మన రాజ్యాంగం ప్రకారం అవ్వచ్చు, ప్రజాభిమానం పొంది ప్రజాభిప్రాయాన్ని కనుక. అప్పుడు ఆ మహిళ కూడా మతం మార్చుకుంటుందా హిందువుల కోసం? ఎందుకంటే మన హిందూ రాజకీయ నాయకులందరూ ముస్లింల దగ్గరికి వెళ్తే నెత్తిన టోపీ పెట్టుకుంటారు, క్రిస్టియన్ దగ్గరికి వెళ్తే ఆ సెలవులు వేసుకుంటారు, ఆ డ్రెస్సులు వేసుకుంటారు. మరి అప్పుడు ఓవైసీను ఇప్పుడు ఆ మహిళ కూడా పట్టుచీర కట్టుకుని బొట్టు ధరించి, పూలు ధరించి, గాజులు ధరించి చక్కగా వస్తుందేమో. అప్పుడు హిజాబ్ ధరించాల్సిన అవసరమే ఉంది. ఎందుకంటే మన దరిద్రులు అట్లాగే కదా చేసేది హిందూ రాజకీయ నాయకులు. మరి కాబట్టి అది మాట్లాడచ్చు. రెండో పాయింట్ ఇంకొకటి ఉంది, ఏంటంటే అంటే పాకిస్తాన్ ఇప్పుడు భారతదేశపు గొప్పతనం ఇదని మనం గుర్తు చేద్దాం. భారతదేశపు గొప్పతనం హిందువులు మెజారిటీ ఉన్నటువంటి దేశంలో ఒక మహిళ, హిజాబ్ ధరించిన మహిళ ప్రధాని కావచ్చని మా రాజ్యాంగంలో ఉంది. మేమందరం కూడా అంగీకరిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. ఆ అభిప్రాయం, ప్రజాభిమానం గెలుచుకుని ఎవరైనా కావచ్చు. మరి అదే పాకిస్తాన్లోనో, ఆఫ్ఘనిస్తాన్లోనో, బంగ్లాదేశ్లోనో లేకపోతే అరబ్ దేశాల్లో ఒక హిందూ మహిళ అవుతుందా? వెంటనే అక్కడ హిందువులు లేరు కదా, తక్కువే కదా, మైనార్టీలే కదా. ఎస్, మరి అప్పుడు ఇక్కడ మైనార్టీలకు అవ్వచ్చా, అవ్వకూడదా? అవ్వచ్చు. మరి అక్కడ ఎందుకు ఇవ్వట్లేదు? అంటే ఎవరి దగ్గర చైతన్యం ఉంది, ఎవరి దగ్గర బాధ్యతాతత్వం ఉంది, ఎవరి దగ్గర మంచితనం ఉంది? అది కదా ఇక్కడ చర్చ చేయాల్సిన అంశాలు పక్కన పెట్టి అవతల ట్రాప్లో పడ్డం అలవాటు అయిపోయింది హిందూ నేతలకి.